టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మిథున రాశి వారు కాస్త సెల్ఫిష్గా తయారైపోవడం ఈ వారంలో కనబడుతుంది. అయితే మీకు ఆదాయ వ్యయాల్లో మీకు పోటీగా ఉంటుంది. ఆదాయం 14 వచ్చి అత్యధికంగా మీరు డబ్బులు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. మరి మీ యొక్క ఆప్తుల్ని మీరు నిర్లక్ష్యం చేయడం ద్వారా మీ ఆప్తులు మిమ్మల్ని దూరంగా వదిలేసి వెళ్ళిపోవడం అనేటటువంటిది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. మీ ఆడబడుచులు, మీ యొక్క బ్రదర్సు, మీ బంధువులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని దూరం పెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీ దీనంతటికీ కూడా కారణం మీ సెల్ఫిష్ ప్రవర్తన. అలాగే మీ యొక్క తప్పుడు మనుషులతో మీరు స్నేహాలు చేయడము, దీనివల్ల కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మంచి వాళ్ళతో స్నేహం చేయడానికి మీరు చూసుకోవాలి. ఇకపోతే మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలనేటటువంటి కోరిక ఉంటుంది. ఈ వారం విదేశాల్లో కొంతమంది వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీ డబ్బులు ఖర్చు పెట్టకుండా అవతల వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్ళడము, అలాగే మీకు రిసార్ట్స్లోను వాటిల్లోనూ మీకు బుక్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు గవర్నమెంట్ ఉద్యోగాలు రాసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాధుల దగ్గరికి వచ్చేసరికి తలనొప్పులు, ఒక పక్క ఇండైజెషన్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా రోజు చికెన్ లాగిస్తూ ఉంటారు. చికెన్ రోల్స్ ఇవన్నీ కూడా తిండిని కంట్రోల్ చేసుకోవాలా, తిండిని బంధించాలమ్మా. అలాగే ఫ్రెండ్స్తో ఎంతసేపు సొల్లు వేసుకుంటూ మీ టైం వేస్ట్ చేసుకుంటారు. వీళ్ళంతా ఇవన్నీ ఏమి ఉపయోగపడవు. కాబట్టి భగవంతుడు విషయాలు మీరు చర్చించుకుంటూ ఇతరుల యొక్క విషయాల్లోకి మీకు వెళ్లకుండా ఉన్నట్లయితే మీ పట్ల గౌరవం పెరుగుతుంది. అందరూ మీతో స్నేహంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. లేకపోతే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుకరించేటటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మీ పిల్లలు కూడా వాళ్ళు కూడా అదే బాటలో, తల్లి బాటలో వెళ్ళి, తల్లిదండ్రుల బాటలో వెళ్ళి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డాంబికమైనటువంటి ఆచారాలతో, అత్యాశతో ఎంతవరకు లాస్ అయినటువంటి మీరు మళ్ళీ అలాగే ఎంపీసీ గ్రూప్లో చేర్చుకోకుండా బైపీసీ గ్రూప్లో చేరిస్తే ఇలాగ అనేక రకమైనటువంటి ఇతరులు చెప్పినటువంటి సలహాలను విని మొత్తానికి ఎంబీబీఎస్ సీట్ రాకుండానే విద్యార్థులు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీ కెపాసిటీని బట్టి మీరు చదువుకోండి. మీ స్థాయి ఏంటో మీరు చూసుకోండి. ఇతరుల మంచి చెప్పేటటువంటి వాళ్ళ మాటలు మీరు వినకుండా చెడ్డ చెప్పేటటువంటి వాళ్ళ మాటలు కనుక మీరు విన్నట్లయితే మీ అందరికీ కూడా లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువు కిలోంపావు పూలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. శుభమస్తు.